నాకు ఒక చిన్న ట్రాక్టర్ ఉన్నదండి. ఆ ట్రాక్టర్ అదేం పని లేదు, ఇగో ఇంటికాడ రైతు ఉన్నాడు కానీ ఇంటికాడనే ఉంటుంది. నాకున్నది ఒక్కటే ఎకరం. ఆ ఎకరం దున్నుకునేది ఆడబెట్టుకునేది. ఇప్పుడు అది కూడా శాత కాదు. ఇగో పింఛన్ పెడితేనే ఏళ్ళు పోయినాయి, పింఛన్ లేదు, ఏం లేదు. ఎప్పటి నుంచి అప్లై చేస్తున్నది? ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు అవుతుంది అప్లై చేయబడ్డది. ఇంతవరకు 10 సార్లు పోయినా, సంవత్సరానికి ఒకసారి కూడా పోయినా, రాలే. ట్రాక్టర్ ఉన్నది, ట్రాక్టర్ అది ఉల్లిగడ్డ కూడా అమ్ముతాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత మేము కొత్త పింఛన్లు ఇప్పిస్తాం నిన్న కూడా అంటాడు పింఛన్ పింఛన్. నేను పోతే నేను ట్రాక్టర్ ఉన్నది, ట్రాక్టర్ ఏం చేస్తుంది? ఇంటికాడ ఉన్నది. ట్రాక్టర్ ఏం చేస్తుంది? అది అప్పుడు తీసుకొని పోయిండు కథం. ఫైనాన్స్ కట్టకపోతే ఊకుంటాడు వాడు. పింఛన్ ఇస్తానంటే 10 సార్లు పోయినా, ఒక 10,000 ఖర్చు పెట్టుకున్నాను దానికోసం. పోయినప్పుడల్లా 1000 రూపాయలు పని ఎంత పోవాలి? ఏది లేదు. అది కొడితే ఆధార్ కార్డు కొడితే ట్రాక్టర్ చూపెడతా అన్నట. దానికి దీనికి ఏం సంబంధం? బలిసి ఉన్నట నేను. ఎకరం సెల్కి అది పట్టా కూడా లేదు, పూరం బుక్కు. పట్టాలు కూడా ఇస్తా అని చెప్పారు. పట్టా లేదు, ఏం లేదు, పూరం బుక్ అది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లా ఉన్నది? లేకుంటే అది బాగానే ఉంది. కేసీఆర్ ప్రభుత్వం బాగానే ఉంది. ఏ విషయంలో బాగుండదు? దేనికైనా ఇబ్బంది లేదు, వాటర్కైనా ఇబ్బంది లేదు, దేనికైనా ఇబ్బంది లేదు. మేమేం తినకున్నా కూడా రైతులు బాగుపడరు. దీంతో అందరికి ఇబ్బంది. అట్లా నేనైతే ఒక 10,000 పెట్టుకున్నా దానికోసం. 10,000 పెట్టుకున్నా, పోయినప్పుడల్లా 1000 రూపాయలు. ఇంద్రమ్మ రాజ్యం కొత్త పింఛన్ ఇప్పుడు నాకు చూపెడతాను కదా కాలు. ఈ షూలు వేసుకోకపోతే నడవలేను, దారాలు కట్టాలి. ఇంకా బర్రె కుష్టాదోడు కట్టుకున్నాడు, దారాలు కట్టుకుంటే నడుస్తుంది. మీ ఎమ్మెల్యేకి చెప్పిలా మరి? ఇట్లా అందరికి తెలుసు, ఎవరు పట్టించుకుంటలేరు. మీ ఎమ్మెల్యే ఇటు వచ్చిందా మరి? రాలేదు. పోయినా కూడా పైరవ పెట్టినా కూడా ఎవరు ఇస్తలేడు. మళ్ళీ వేస్తారా మరి కాంగ్రెస్ ప్రభుత్వం? ఇంకా చెప్తాను కొట్టుకోవాలి. నేను పేదని, నేను పరిశ్రమ నుండి అది పెట్టుకోవద్దు. నాకు గుంట భూమి లేదు నా పేరు మీద. గుంట భూమి నా పేరు మీద, గుంట భూమి ఉన్నట్టయితే దేనికంటే అనుకుంటా. గుంట భూమి లేదు. సరే మీరు భూమి లేదని చెప్తున్నావు. ఇంద్రమ్మ ఇల్లు కానీ రాలే, ఏది లేదు. తడకేసుకొని రేగులు వేసుకొని కూకున్నా. బయట మీటింగ్లో వచ్చి చెప్పుకుంటాడు ఈ పేదల ప్రభుత్వం. ఏం లేదు, చూడండి ఇంటికాడ పోయి చూపెడితే అంతే ఉండాలి. అది పరిస్థితి. ఇక అప్సప్ తీసి దాన్ని తిరిగి యాస్ట్ వచ్చి వదిలిపెట్టిన, ఇక పింఛన్ రాదని వదిలిపెట్టేసిన. 2,000 కాదు, 1000 కాదు, అసలు 500 కూడా లేవు. అది పరిస్థితి. ఎమ్మెల్యేకి చెప్పు మరి ఈసారి వచ్చినప్పుడు. చెప్పినాం, ఎమ్మెల్యే చెప్పినాం, అందరికి చెప్పినాం, ఎవరు చెప్పినా పట్టించుకుంటలేరు. అది పరిస్థితి. నేను వాళ్ళు ఏం లేదు, సమగ్ర కాలు పోయింది, నడవరాదు. ఇప్పుడు ఆ రైతు అడగండి, నాకు 2 సంవత్సరాలు అవస్థ పడబట్టి. డ్రైవర్గా చేసి సెకండ్ హ్యాండ్ చిన్నది తెచ్చుకున్నా, అది కూడా పోయింది. ఇప్పుడు ఏం లేదు, కూలి పోయినా ఎవడు బిల్లు నన్ను ఎట్లా చేసుకోను. ఇగో కట్టె పట్టుకుని నడుస్తా, రోడ్ బట్టి కట్టె పట్టుకుని నడుస్తా. కట్టె లేకపోతే నడవలేను. ఇది పరిస్థితి. ఇంటికాడ ఉంటే పిచ్చిలు ఎత్తాను. ఇక అట్లా కొంచెం కాళ్ళ నొప్పుల కోసం దెక్కుడు దాకా వచ్చిన. మళ్ళీ ఊర్లో ఏమనుకుంటా, మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటా. కేసీఆర్ అవుతాడు, కేసీఆర్ అవుతాడు. సరే బయట ఏం చేసినా మన దగ్గర, కానీ రైతులు ఇబ్బంది పట్టలే. రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతుండే. ఏమో ఇస్తలేడు, వస్తాయి అంటాను, ఏమి ఇస్తలేడు. ఏమి ఇస్తాడు? పింఛన్ నాది చూపెడుతుంది కదండి ప్రజెంట్, ఇంకెవరిది ఎందుకు, నాదే చెప్తాను కదా. ప్రజెంట్ పింఛన్ రావాలి కానీ నాకు ఏళ్ళు పోయినాయి, కాళ్ళు పోయింది. ఆడపోతే మీ సేవలు వస్తలేదు. ఇక కట్టె పట్టుకొని నడుస్తాను. ఈ కట్టె లేకపోతే నడవలేను. ఇప్పుడు కేసీఆర్ మొత్తం అప్పులు చేసిండట, ఇంకోసారి ఛాన్స్ ఇవ్వండి. ఆయన ఏం చేసిండో మనకు తెలియదు. రైతు అనేది ఇబ్బంది పెట్టలే, రైతుని ఇబ్బంది పెట్టలే. ఆయన అవతల ఏం చేసినా మనకు తెలియదు, మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉన్నది. పింఛన్ అని ఒక 10 సార్లు పోయినా, ఈ ఆస్తి వచ్చింది వదిలిపెట్టేసిన. ఇక ఎవరు ఇస్తారు ఊకే పైసలు ఇక అంటే? ఇగో ఈ చెప్పులు వేసుకొని నడుతాయి. ఇక నా పరిస్థితి కాదు, ఈ కట్టె లేకపోతే నడవలేను. ఇది పరిస్థితి అండి.